రీసెంట్గా మన కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ మన దేశం అంతా ఉలిక్కిపడేలా చేసింది. ఈ న్యూస్ వింటుంటే ఎంతో బాధేస్తుంది కదా. అప్పుడే పెళ్ళై హనీమూన్కి వచ్చిన వాళ్ళని, పిల్లలకు మంచి మార్క్స్ వచ్చాయని ఫ్యామిలీతో హ్యాపీగా కొన్ని డేస్ ఎంజాయ్ చేద్దామని వచ్చిన అమాయకమైన టూరిస్టులని 28 మందిని చంపేశారు. అది కూడా సాధు వేషంలో వచ్చి సీతమ్మని ఎత్తికెళ్ళిపోయిన రావణాసుడిలా మన ఇండియన్ ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి అటాక్ చేశారు టెర్రరిస్టులు. కళ్ళ ముందే భర్తలను చంపేస్తుంటే తట్టుకోలేక కొంతమంది భార్యలు మమ్మల్ని కూడా చంపేయండి అంటే మేం చంపం, వెళ్ళి మీ మోడీ దగ్గర ఏడ్చుకోండి పొండి అన్నారంట. ఇది విన్న మనకి ఎంత ఒళ్ళు మండిపోతుంది చెప్పండి. ఎంత కోపం వస్తుందో అంతకంటే ఎక్కువ బాధేస్తుంది. ఇదంతా కూడా హిందూస్ని మాత్రమే టార్గెట్ చేసిన పని. ఇప్పుడు ఈ దాడులు ఎందుకు చేశారు? ఇప్పుడు కాశ్మీర్ టూరిజం బాగా పెరిగిపోయింది. అంతేకాదు కొన్ని కోట్ల మంది హిందూస్ పరమ పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుండి స్టార్ట్ అవబోతుంది. దీనికి ఆటంకం కలిగించాలని, ఈ యాత్రకి భక్తులు తగ్గిపోవాలని ఇలా చేసి ఉంటారని మన ఇండియన్ ఆర్మీ అంటున్నారు. ఇంతకు ముందు మనకి పెహల్గామ్ అంటే ఫస్ట్ మనకి అమర్నాథ్ యాత్ర గుర్తొచ్చేది కదా. బట్ ఇప్పటి నుండి పెహల్గామ్ అంటే అమర్నాథ్ యాత్రతో పాటు ఈ అటాక్ కూడా గుర్తొస్తుంది. అలా చేశారు ఈ నీచులు. ఏప్రిల్ 16న ఇస్లామాబాద్లో జరిగిన పాకిస్తాన్ కన్వెన్షన్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హిందూ ముస్లిం ఐక్యతపై చాలా మాట్లాడారంట. హిందూ ముస్లింలో మతం, ఆచారాలు, సాంప్రదాయాలు, ఆలోచనలు, ఆశయాలు ఇలా అన్నీ వేరుగా ఉంటాయి. పాకిస్తానీలు తమ పిల్లలకి కాశ్మీర్ కథలు చెప్పాలి, దాన్ని మర్చిపోకుండా చూడాలి అని పాకిస్తాన్ చీఫ్ అన్నారంట. అవే మాటలు ఈ దాడులకు రీజన్ అంటున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ దాడులకి మాకు ఏ సంబంధం లేదంటున్నారు. కానీ మోడీ గారు మాత్రం దీని వెనక ఉన్న వాళ్ళని విడిచిపెట్టమని అంటున్నారు. కశ్మీర్ మీద జరిగిన దారుణంపై మోడీ గారు ఏం చేస్తున్నారంటే ఈ ఇష్యూపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఉన్న కొద్దిపాటి రిలేషన్స్ కూడా పూర్తిగా తగ్గించాలి అని నిర్ణయించుకుంది. అందులో మెయిన్గా ఇండస్ వ్యాలీ, ఇండస్ రివర్ సిస్టంలో భాగమైన 6 నదుల నుండి వచ్చే వాటర్ని 80% పాకిస్తాన్, 20% ఇండియా యూజ్ చేసుకోవాలి అని 1960లో ట్రీటీ సైన్ చేసుకున్నారు. అయితే ఇండస్ వాటర్ని ఇప్పుడు భారత్ సస్పెండ్ చేసింది. ఈ నదుల నుండి వచ్చే వాటర్తోనే పాకిస్తాన్ అగ్రికల్చర్ అండ్ ఎకానమీ మేజర్గా డిపెండ్ అయ్యాయి. ఇప్పుడు పాకిస్తాన్ చాలా ఇబ్బందుల్లో పడబోతుంది. ఇరు దేశాల మధ్య ఉన్న అటారీ సరిహద్దుని మూసేయాలి అన్న డెసిషన్ తీసుకున్నారు. ఇది మాత్రమే ఇండియా పాకిస్తాన్కి మధ్య ఉన్న ఏకైక రహదారి సరిహద్దు. దీని ద్వారానే ఇరు దేశాల మధ్య రాకపోకలు జరిగేవి. ఇది కూడా ఇప్పుడు మూసేశారు. అంతేకాదు డైలీ ఈవినింగ్ జరిగే బీటింగ్ రీట్రీట్ సెరమనీ ఇంటర్నేషనల్గా చాలా ఫేమస్, అది కూడా క్యాన్సిల్ చేశారు. ఇప్పటికే చాలా బలహీనంగా ఉన్న ఇండియా పాకిస్తాన్ మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ ఇప్పుడు మరింత క్షీణించాయి. ఇరు దేశాల హై కమిషన్ ఆఫీసులలో సిబ్బంది సంఖ్యని 55 నుండి 30కి తగ్గించాలి అని నిర్ణయం తీసుకుంది. అండ్ భారత్ ఇప్పుడు సార్క్ వీసాని కూడా రద్దు చేసింది. ఈ వీసాతో పాకిస్తాన్ నుండి ఇండియాకి వచ్చిన వాళ్ళు 48 అవర్స్లో పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి అని ఆదేశించింది. ఇంకో ఇంటెలిజెంట్ మోడీ గారి మూవ్ చెప్పనా? నిన్న ఇండియా 4.8 టన్స్ వ్యాక్సిన్స్ ఆఫ్ఘనిస్తాన్కి పంపించింది. ఇప్పుడు ఇండియా ఎందుకు ఆఫ్ఘనిస్తాన్కి హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నారు? ఆఫ్ఘనిస్తాన్ని ఇప్పుడు రూల్ చేసేది ఎవరో తెలుసా? తాలిబన్స్. పాకిస్తాన్ పక్కన క్లోజ్గా ఉన్న కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ కూడా స్ట్రాంగ్ ఆర్మీతో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. దీనితో తాలిబన్స్ ఇండియాకి సపోర్ట్ చేస్తుంది. అప్పుడు పాకిస్తాన్ని నార్త్ సైడ్ ఆఫ్ఘనిస్తాన్ రౌండప్ చేస్తుంది. నార్త్ సైడ్ ఆఫ్ఘనిస్తాన్, వెస్ట్ సైడ్ ఇండియా ఇద్దరు రౌండప్ చేస్తారు. అందుకే మోడీ గారు ఆఫ్ఘనిస్తాన్కి 4.8 టన్స్ వ్యాక్సిన్స్ ని పంపించారు.